రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధికి వ్యతిరేకంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 3,000 కోట్ల రూపాయలతో సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలు అందిస్తే రేవంత్ రెడ్డి వాటిని క్యాన్సిల్ చేయటం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. ఇక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దానికి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కనీసం దండ కూడా వేయలేదని పేర్కొన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని, ఒకవేళ ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు కేటీఆర్. అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తారా, తీసేస్తారా? 33 జిల్లాల్లో 17 జిల్లాలనే చేయదలుచుకుంటే ఏ 16 జిల్లాలు మీరు తీసేస్తారు? నాగర్ కర్నూలు పార్లమెంట్లో 3 జిల్లాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఉంది, వనపర్తి జిల్లా ఉంది, అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది. మరి దేన్ని ఉంచుతారో దేన్ని తీసేస్తారో తేడా తెల్లం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా రాజన్న సిరిసిల్ల వేదికగా. ఇకనైనా చేసిన తప్పుకు చెంపలేసుకోండి, బుద్ధి తెచ్చుకోండి. సిరిసిల్లలో మళ్ళీ నేతన్నల ఆత్మహత్యలు తిరిగి ప్రారంభమైనాయి. ఇప్పటికైనా కొద్దిగా జ్ఞానం తెచ్చుకొని బుద్ధిహీనంగా ప్రవర్తించడం మానుకొని, ఇంకా పిచ్చివాగుడు మాగడం మానుకొని ఇప్పటికైనా మరి నేతన్నలకు తిరిగి ఆర్డర్లు ఇవ్వండి. ఇచ్చి బతుకమ్మ చీరకు మేము 3,000 కోట్ల ఆర్డర్లు ఇస్తే 5-6 ఏళ్లలో నీకు దమ్ముంటే 6,000 కోట్ల ఆర్డర్లు ఇ. ఇంకా మంచి చీరలు తయారు చేయించు, లేదా కాటన్ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా వ్యవహరించు. అంతేగాని మూర్ఖుడిలాగా ఇవాళ ప్రజల ఉసురు తీసుకునే విధంగా, నేతన్నల ఉసురు తాకే విధంగా ఈ దిక్కుమాలిన రాజకీయాలు చేయవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మీ వైఖరి ఏంది అసలు? నేత కార్మికులను ఆదుకుంటారా, లేకపోతే వాళ్ళు చస్తా ఉంటే చూస్తా ఊరుకుంటారా చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్